బాస్ గుండు బాస్. హలో నమస్తే అందరికీ, ఎట్లున్నారు? అంత మంచిదేనా? నేను మీ సిరిపురం శ్రీనివాస్ అలియాస్ సిను 65. పార్టీ ఉంది పుష్ప, పార్టీ ఉంది. ఎవరికి ఉందో తెలుసా పార్టీ? విష్ణుప్రియ ఫ్యాన్స్కి ఈరోజు పార్టీయే పార్టీ, పార్టీయే పార్టీ. ఏం సంగతి మీ విష్ణుప్రియ? ఇంకేంది, ఓటప్పిల్ కూడా చేసింది, విన్నర్ మహిళా విజేత అని ప్రకటించింది. అండ్ మహిళా విజేతం చేయడానికి చాలామంది మహిళలు పురుషులు అంతా కూడా ఇట్లా ఎగబడుతున్నారంటే అట్లా ఎగబడుతున్నారు. ఎస్ అఫ్ కోర్స్ చాలామంది ఫ్యాన్స్ విష్ణుప్రియని విన్నర్గా చూడాలని కళ్ళతో చెమర్చిన కళ్ళతో అలా తడి కళ్ళతో ఆనంద బాష్పాలతో ఎదురు చూస్తున్నారు. ఈ రోజంతా ఓట్లు గుద్దుడే గుద్దుడు గుద్దుడే గుద్దుడు. ఇంకా నెక్స్ట్ వీక్ అయితే బ్లాక్ బస్టర్ బంపర్ బొనాంజా కథం దెబ్బకి విన్నర్ 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 విన్నర్. ఓకే, ఎపిసోడ్ చూసిరా? ఏమనిపించింది? మరి మహిళా విజేతం చేయడానికి ఓకే అనిపించిందా, లేదు ఓకే ఓకే అనిపించిందా? అండ్ అసలు సెకండ్ క్లాస్లో విన్నర్ని ఏ బేసిస్ మీద కన్ఫర్మ్ చేసిరో అనేది మాత్రం నిజంగా అగమ్య గోచరంగా అనిపిస్తూ ఉంటుంది. అడిదిప్పి ఇడిదిప్పి ఇడిదిప్పి అడిదిప్పి విష్ణుప్రియని విన్నర్ చేసారు తప్ప యాక్చువల్లీ ప్రాపర్ రీజన్ తోటి కరెక్ట్గా చెప్పాలంటే ఎవరు విన్నర్ కాదు. యాక్చువల్లీ ఆ గేమ్ మళ్ళీ ఆడిపియమని చాలా రిక్వెస్ట్ చేశారు. రోహిణి చాలా రిక్వెస్ట్ చేసింది, చాలా. ఇంకా లైవ్లో అయితే ఇప్పుడు మనకి ఎపిసోడ్లో గంటలో అయినట్టు కాదు, అక్కడ గంటలు పొంటెలు అయింది. ఆ సెకండ్ టాస్క్ దగ్గర డిస్కషన్స్కే ఒక 2 అవర్స్ పైన 3 అవర్స్ దాకా జరిగింది. ఎట్లా 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 విన్నర్ ఎవరు విన్నర్ ఎవరు విన్నర్ ఎవరు. టాస్క్ 10 నిమిషాల్లో అయింది కావచ్చు, కానీ డిస్కషన్స్ మాత్రం గంటలు గంటలు జరిగినాయి. బిగ్ బాస్ మామ మళ్ళీ ఒక్కసారి టాస్క్ పెట్టడానికి పర్మిషన్ ఇస్తే ఏమవుతుంది? ఏమవుతుంది అంటే అట్లా కాదు, మీరు కొట్లాడుకోవాలి కాబట్టి మీ ఏదో ఒకటి ఇడిచిపెడతామన్నట్టు ఇడిచిపెట్టండి. ఏందో అడిదిప్పి ఇడిదిప్పి ఇడిదిప్పి అడిదిప్పి మొత్తానికి విష్ణుప్రియని విన్నర్ అని అనౌన్స్ చేసారు. రూల్స్ ప్రకారంగా ఇద్దరు ఉన్నారు, రూల్స్ ప్రకారంగా పాటించింది ఇద్దరు అని అంటే విష్ణుప్రియ కూడా రూల్ ఒకటి బ్రేక్ చేసినట్టే కదా. ఇటు నుంచి రాకుండా అటు నుంచి వచ్చింది. అడగద్దు, డిస్కస్ చేయొద్దు, మనకు టైం వేస్ట్ తప్ప ఇంకేం లేదబ్బా. దీన్ని ఎవరు ఏ విధంగా అల్లుకొని చెప్పుకోవాలని కూడా ఆ విధంగా అల్లుకొని చెప్పుకోవచ్చు అంతే, ఆ టాస్క్లో జరిగిన ముచ్చట్ని. సో నేను ఏ విధంగా అల్లాలనుకోవట్లేదు, చెప్పాలనుకోవట్లేదు. అడ్డిమారి గుడ్డి దెబ్బల అదృష్టం మంచిగుండి యూనివర్స్ సహకరించి ఆ పంచభూతాలు, ఆ గ్రహాలు, ఆ నవగ్రహాలు, నవధాన్యాలు అన్నీ కూడా సహకరించడం వల్ల విష్ణుప్రియ విన్నర్ అయింది సెకండ్ టాస్క్లో. సరే, ఓపెనింగ్ నుంచి వెళ్ళిపోదాం. అండ్ విష్ణుప్రియ మహిళా విజేత. మహిళ నేను రేపటి మహిళని తిడింగ్. ఓకే, ఓపెనింగ్ సొల్లు బాయ్ అంటుంది మరి విష్ణుప్రియ. మరి సొల్లు బాయ్ అని అనడంతో చాలామంది సోలో బాయ్ అభిమానులు హట్ అయి ఉంటారు, ఖచ్చితంగా హట్ అవుతారు, ఖచ్చితంగా దీని మీద చర్చనీయ అంశంగా మారుతుంది. ఈ వీడియో చాలా బాగా షేర్ అవుతుంది, కానీ ఏం చేస్తారు? ఏం చేయలేరు. మీరు విష్ణుప్రియ ఓటింగ్ ముందు ఆ తుఫానులో, ఆ వరదల్లో, ఆ భూకంపంలో, ఆ సునామీలో కొట్టుకుపోతారా మీరంతా? విష్ణుప్రియకి పడారని ఓట్లు పడుతున్నాయా మీ సోలో బాయ్కి? మాట్లాడతారు మీరు. విష్ణుప్రియ ద రెవల్యూషన్, ద ఎవల్యూషన్, ద పొల్యూషన్ ఆఫ్ ద బిగ్ బాస్ సీజన్ 8. ఈ తాడు మాత్రం పక్క. ఈ సీజన్ మీద చాలామందికి ఇంట్రెస్ట్ పోవడానికి, చాలామందికి చెప్తున్నా 100లో 60 మందికి ఇంట్రెస్ట్ పోవడానికి మెయిన్ వన్ ఆఫ్ ద బెస్ట్ తోపెస్ట్ రీజన్ ఏదన్నా ఉంది అంటే విష్ణుప్రియ పృథ్వీ ట్రాక్. ఒప్పుకో నువ్వు ఒప్పుకోకుండా డ్రామాలు చేయకు. లాస్ట్ వీక్ ఇప్పుడు ఒక్కసారి పర్ఫార్మెన్స్ చూడగానే కరిగిపోకు, గుర్తు తెచ్చుకో జరిగిన గత జ్ఞాపకాలు, గత గాయాలు. ఒట్టేసి చెప్పు, నువ్వు చెప్పు. చాలామంది అడుగు, చుట్టుపక్కల అడుగు, ఏందయ్యా ఇది పురాణాలు ఉన్నారు, చిన్న పురాణాలు టీవీ కాడ చూద్దామంటే, ఫ్యామిలీతో చూద్దామంటే టక్కున చుమ్మో చాటో జరుగుతుంది, ఏడికెళ్ళి చూస్తాం అని చెప్పి బంద్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఎవరెవరో ఎక్కడెక్కడో ఏమేమో పట్టుకునేది చూసారే ఈ సీజన్లో ఆడియన్స్ అంతా. మీ కళ్ళకి దండం, కాళ్ళకి కాదు. ఓకే సరే, ఏందా చాలా బయట ఏందో బజ్జు నడుతూ ఉంది. నిఖిల్ ఇట్లా ఓటేపిస్తుండు, అట్లా ఓటేపిస్తుండు, కన్నడ నుంచి లోట్లు పడుతుంది. ఎందుకు మీకు బాధ ఏంది? మీరు మహారాష్ట్ర నుంచి లోటు వేయించుకోరి. ఎవడే వద్దన్నది? ఎవరే నిన్న వద్దంది చెప్పు. తెలుగు తమ్ముళ్ళు ఓకే, మీరు ఎవరి దగ్గర నుంచి ఓట్లు వేయించుకోరు, మీ ఇష్టం. లాస్ట్ మూమెంట్లో ఆడిందే ఆట, పాడిందే పాట. ఇక్కడ చూసేటోళ్ళు తక్కువ, ఓటు వేయించుకునేటట్టుగా ఓటు వేయించుకోర్రి. నిఖిల్ కర్ణాటక నుంచి ఓటు వేయించేంది, నబిల్ హిందీ ఆడియన్స్ నుంచి ఓట్లు వస్తేంది,
గౌతమ్కి తెలుగు బాయ్, తెలుగు సోలో బాయ్ అని చెప్పి ఓట్లు అత్తేంది, ఎవరట్లు ఇత్తేంది. ఒకటి చెప్తానా, బిగ్ బాస్లో విన్నర్ ఎవరన్నా అయితే నీకేం రాదు. అల్లు అర్జున్ సినిమా హిట్ అయితే నీకేం రాదు. వాళ్ళ కోసం పడ్డకర్రి, బాధపడకర్రి, కింద మీద వడకర్రి, సాగుదాకా పోకుర్రి, కొట్టాటలు పెట్టుకోకుర్రి, కామెంట్లలో తిట్టుకోకుర్రి. ఏ కూరకు వచ్చేది కాదు, బువ్వకు వచ్చేది కాదు. ఓకే, ఎవరు చెప్తారు? బాస్, గుండు బాస్ ఆజ్ఞ ఇది. రైట్, ఓకే. మనకు ఓపెనింగ్ మనకు పాట వచ్చింది, రాజా 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 ది గ్రేట్ రా నీ తల తల. అరే ఈ ఎపిసోడ్లో భలే జోక్ ఉందబ్బా, మీకు ఒకటి చెప్తాగరి. యాక్చువల్లీ ఈ వీళ్ళున్నారు బ్యాండ్ జామర్స్ వాళ్ళకి నిజంగా చెప్తానా, సీజన్ 8 నిజంగా చూసిరా చూడలేదో నాకు తెలియదు, కానీ ఓపెనింగ్లో పచ్చి అబద్ధంతో వచ్చిరా. కౌశిక ఏందా కౌశికనా గిట్లనా మై కొట్టుకుని 100 రోజులుగా మీరు మమ్మల్ని ఎంటర్టైన్ చేశారు కాబట్టి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఏ రోజు ఎంటర్టైన్ చేశారు చెప్పు? 100 రోజులుగా 100 రోజులుగా మురిగేసా. ఎక్కడయ్యా ఎంటర్టైన్మెంట్? ఇది హైలైట్ అయ్యా, 100 రోజులుగా ఎంటర్టైన్ చేసిరట. అబద్ధం ఆడితే ఒక అది ఉండాలి, అతికినట్టు ఉండాలి గోడకి పిడిక ఇస్తే టప్కని పోయి అతుకుంటా, అట్లా అతుక్కోవాలి అబద్ధం ఆడితే. నువ్వేందా ఇది టూ మచ్. ఇది పెద్ద పెద్ద బిగ్గెస్ట్ జోక్. యా, రాజా 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 ది గ్రేట్ రా నువ్వు తల తల 2000 నోటు రా. అందరూ వచ్చి డాన్స్ చేస్తారు అబ్బా, బయట ఎగురుతురు. పాట అయిపోయే టైం వచ్చింది, అయిపోతుంది అన్న టైంకి టపక్కన డోర్లు ఓపెన్ అయ్యి ఒక మనిషి బయటకు వచ్చింది, టింగు 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 అని పాట అయిపోయింది. ఎవరాలు వచ్చింది? విష్ణుప్రియ వచ్చింది, పాట అయిపోయింది. అట్లా ఉంటుంది అన్న టైమింగ్ మామూలుగా. అండ్ ఇంకోటి, ఈ బ్యాండ్లు వచ్చారు, పాటలు మొదలు పెడతారు, అందరూ వచ్చారు, అందరూ కూర్చున్నారు, అంత సెటరేట్ అయిపోయింది. అప్పుడు మెల్లగా ఒక మనిషి వస్తుంది, ఎవరు? విష్ణుప్రియ. ఎవరు కింద స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ చూసారా? ఏంటి నిజం నిలకడ మీద తెలుస్తుంది, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్, విష్ణు రాకింగ్ దిస్ వీక్ అని చెప్పి పెట్టిరు కింద కామెంట్లలో. నేను ఆశ్చర్యచకితున్నాయినా, ఎందుకంటే అక్క 15 వారాల షోలో 13 వారాలు ఆడలేదు. 14 వారం ఆడి 15 వారం మళ్ళీ రెస్టే. మళ్ళీ 14 వారం ఏమన్నా ఆడిందంటే యూనివర్స్ హెల్ప్ తోటి గెలుచుకుంటూ వస్తుంది. దీనికి స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అక్క టాలెంట్ ఎంత చూసారు కదా, చూసారా విష్ణు ఎంత అద్భుతంగా ఆడింది, ఎవట్రా ఆ టాస్క్లు ఆడలేదు విష్ణు, మా విష్ణుప్రియని ఆడలేదు అని చెప్పి నన్నే కామెంట్లో తిడతా ఉన్నారు. అరే గుండు వలుగుతాయి. ట్రాక్ రికార్డ్ 13 వారాలు ఉంది, అదంతా గగ్గలవుతుంది. ఇప్పుడు చూడు తోపు రివ్యూవర్లు అంతా ఏం చెప్తారంటే, ఇచ్చి పడేసింది విష్ణుప్రియ, ఎందుకుంది అని ఇన్ని రోజులు అనుకున్న వాళ్ళకి కళ్ళు తెరిపించింది రా విష్ణుప్రియ. ఇప్పటికీ నాకు డౌట్, ఎందుకు నీకు విష్ణుప్రియకి ఏమైనా గొడవలు ఉన్నాయని చెప్పి కింద కామెంట్లలో పెట్టేటోళ్ళు లాల్ సలాం కామ్రేడ్స్. ఓకే, ఓపెనింగ్ విష్ణుప్రియ గౌతమ్ కృష్ణ గురించి ఫన్ చేస్తూ ఉంది. వచ్చిన వాళ్ళు కూడా అంటారు కదా, నువ్వు మాట్లాడుతుంటే ఏదో డైలాగులు చెప్పినట్టుగా ఉంటుంది. ఇంతకు మించిన డైలాగ్ టు డైలాగ్ వార్లు ఎన్నో సీజన్లలో చూసినాం. పాయింట్ టు పాయింట్, డైలాగ్ టు డైలాగ్. అప్పుడు 24 hours లేదు మనకు. వాళ్ళు ప్రిపేర్ కాలేదా, కెమెరాల గురించి ఏం చేసిరు, కెమెరాల సాటికి ఏం చేసారు, బాత్రూంలో ఏం మాట్లాడుకున్నారు మనకు తెలియదు. అప్పుడు డైలాగులు అంతకు మించి ఉండేది, స్వాగ్ డైలాగులు ఉండేది, పంచ్ టు పంచ్ ఉండేది. ఆ డైలాగులు అన్నీ పెడితే 1-2 hours వీడియో వచ్చిన అన్ని డైలాగులు కొట్టిన లీడర్స్ విన్నర్స్ ఉన్నారు ఈ సీజన్లో, ఇదివరకు సీజన్లలో. సరే, డైలాగులు కొట్టినట్టుంటుంది అని చెప్పి అన్నాడు, చూసారా? అమ్మో అంటే విష్ణుప్రియ అంటది, నీ మాటలు డైలాగుల్లాగా మాటలు ఉంటాయి గౌతమ్వి అని చెప్పి అన్నాడు. అమ్మో ఎంత ఆయన వచ్చిన ఆయన అసలు ఐఎమ్ లైక్ ఓకే ఇంత రిజిస్టర్ అవుతుందా, అయితే ఆల్ రైట్ అనుకున్నా అంటాను. గౌతమ్ కృష్ణ కొట్టిన డైలాగులే రిజిస్టర్ అవుతున్నాయి, మనుషులకి అర్థమవుతున్నాయి, మిగతా అన్నీ అర్థమవుతలేదు. మరి 13 వారాల క్రింజ్ కూడా జనాలకు అర్థమైంది కదా, అది ఎందుకు అర్థం కాలేదు విష్ణుప్రియ? నాకు డౌట్ ఏంటంటే, అంతకంటే ముందు చేసిన క్రింజ్ అంతా మర్చిపోయిందా? మరి జనాలు మర్చిపోతారు అనుకుంటుర్రా? గౌతమ్ కృష్ణ కెమెరాల ముందు మాట్లాడుతుండే, గౌతమ్ కృష్ణ డైలాగులు కొడుతుంది, ఇది జనాలకు రిజిస్టర్ అవుతుంది అని అంటున్న సదరు కంటెస్టెంట్స్, వాళ్ళు చేసిన క్రింజ్ అంతా, వాళ్ళు చేసిన కథ కార్ఖానా, ముద్దులు, అగ్గులు, కాళ్ళొత్తులు, బాడీ మసాజులు ఇవన్నీ కూడా కనబడ్డాయి.
ఆట ఆడకుండా ఒక్క పర్సన్ చుట్టే అతని కాఫీ కప్పులు గడగడం, అతని కాఫీ కప్పు ఎంగిలి కప్పులు తాగడం, ఇవన్నీ కూడా జరిగినవన్నీ కూడా మనం చూసినాము, రిజిస్టర్ అయినాయి. కానీ ఏం చేస్తాం, పిఆర్ ఎంత లేపితే అంత లేస్తుంది అంతే. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత నిఖిల్ ఉండి హీ నో హౌ టు టాక్, ఎక్కడ మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి అన్నీ అమ్మో తెలిసిన మాట్లాడు. అదే ఎక్స్పీరియన్స్ తోటి ఎక్కడ ఎట్లా మాట్లాడాలి అని చెప్పి ఆలోచించి మాట్లాడడం అనేది ఎక్స్పీరియన్స్. లాస్ట్ సీజన్ ఉన్నాడు కాబట్టి వచ్చింది అంతే. రైట్, నెక్స్ట్ పవర్ ఫ్లాగ్స్ గేమ్ ఉంది. ఆ గేమ్లో మీరు పతాకాలు పట్టుకోవాలి, ఫ్లాగ్ పట్టుకున్న వాళ్ళు బజర్ మోగేదాకా ఎవరి చేతిలో ఉంటుందో వాళ్ళే విజేత అన్నట్టుగా చెప్పి వాళ్ళు ఇంకొకరిని తీసేయచ్చు టాస్క్లో నుంచి. సేమ్ అదే బోనింద అంటగా బోనింద సర్కిల్ సంథింగ్ అట్లాంటి టాస్కే సేమ్ ఇదివరకు మన గౌతమ్ కృష్ణ ఆడి గెలిచిన టాస్కే. యాక్చువల్లీ ఈరోజు చూపించాల్సిన ఏంటి తెలుసా, ఇప్పుడు గౌతమ్ కృష్ణ గురించి హౌస్ అంతా ఏం మాట్లాడుకుంటున్నారు. అప్పుడు ఏంటంటే ఒక కంటెస్టెంట్ హైప్ కానీ హీరోయిజం కానీ అంతా బయటపడుతుంది. ఇప్పుడు గౌతమ్ కృష్ణ గురించి ఏం తిట్టుకుంటున్నారో చూపించిన ఆసాములు, వేరే నిఖిల్ గురించి బ్యాక్లో మాట్లాడుకున్న మాటలు చూపించిన ఆసాములు, బిగ్ బాస్ టీం వాళ్ళు వాళ్ళ గురించి పాజిటివ్గా మాట్లాడుకునేది చూపిస్తే ఎట్లుంటుంది. ఈ లాస్ట్ మూమెంట్లో భలే ఉండదు. అప్పుడు అంత మంచి సంచాలకుది, అంత మంచి హైప్ ఇచ్చేది గౌతమ్కి, అది లేపి పారేసారు. టీవీ ఆడియన్స్కి ఎవరికి తెలుసు, ఎవరికి తెలియదు. రివ్యూలు చూస్తారు, అందరూ కోట్ల మంది రివ్యూలు చూస్తారు, చూడరు. 1 కోటి మంది షో చూస్తా అంటే 1 కోటి మందిలో ఎంతమంది రివ్యూస్ చూస్తారు? గట్టిగా 10 లక్షల మంది కూడా చూడరు, గట్టిగా 1,00,000 మంది చూడరు అబ్బా ప్రతి పాయింట్ని. ఓవరాల్ అందరు యూట్యూబర్ల దగ్గరికి వెళ్ళి గట్టిగా అదే 1,00,000 మంది అటు ఇటు తిరుగుతూ ఉంటారు. కానీ చెప్పురు ఇప్పుడు నా వీడియో చూసేటోళ్ళు నాకంటే ముందు ఇంకోరు చూస్తారు, నా తర్వాత ఇంకోరు చూస్తారు, అంతే. ఆ టైంలో చూస్తారు తప్ప వాళ్ళకి మాత్రం క్లారిటీ ఉంటుంది, మిగతా వాళ్ళకి క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు గౌతమ్ ఆ సంచాలక అద్భుతంగా చేసిందనేది లేపారెత్తి. ఓకే, అండ్ ఈరోజు గౌతమ్ కృష్ణ ఆడిన తర్వాత ఆడక ముందు కూడా ఈ టాస్క్లో తోపు తురుము ఖచ్చితంగా గౌతమే అని. టాస్క్లో ఓడిపోయిన తర్వాత కూడా ప్రతి ఒక్కరు వచ్చి, ఈవెన్ నిఖిల్ వచ్చి ఏమన్నా ఆడినావు, అసలు సూపర్ ఆడినావు, నెక్స్ట్ లెవెల్ ఆడినావు అని చెప్పి మెచ్చుకుంటాడు. ప్రేరణ మెచ్చుకుంటారు, ప్రతి ఒక్కరు వచ్చి మెచ్చుకుంటారు. వాళ్ళు ఎవరెవరినైతే తీసేసారో వాళ్ళంతా వచ్చి మెచ్చుకుంటారు. సూపర్గా ఆడినావు, నువ్వు ప్రోరా, ఈ గేమ్కి నువ్వే ప్రోరా, సూపర్ రా, ఎవరు గెలిచినా నువ్వే తోపురా అని చెప్పి మాట్లాడారు. వాడికి ఫోకస్ ఉంటుంది, మామూలుగా ఉండదు అని చెప్పి విష్ణుప్రియ కూడా చెప్తుంది. ఇవన్నీ లేపారేసారు. కైకు ఒక మాట, ఎందుకంటే హైప్ రావద్దు ఒక కంటెస్టెంట్కి హైప్ రావాలి, ఇంకో కంటెస్టెంట్కి హైప్ రావద్దని ఎందుకు ఇట్లా చేస్తున్నారు. ఇప్పుడు విష్ణుప్రియకి చూడరి, సందు దొరికితే ఎలివేషన్. ఇప్పుడు పాటలు పాడడానికి వచ్చిన వాళ్ళు విష్ణుప్రియ కోసం పాటలు పాడడానికి వచ్చినట్టే. ఇప్పుడు మదర్ సాంగ్ పాడుతున్నాం, నీకోసం పాడుతున్నాం అని చెప్పి ఓకే, వాళ్ళ మదర్ లేరు కాబట్టి ఓకే పాడింది. నెక్స్ట్ పాట కూడా ఏంది, ఎవరెవరో అది కూడా విష్ణుప్రియ కోసమే, పృథ్వీ పాట. మొత్తం విష్ణుప్రియ కోసం పెట్టిరా షో ఇది. రామచంద్ర ప్రభు, ఆమె ఏమన్నా నాగార్జున సార్తో మధ్యలో దొరికితే శృతి మెత్తగా, అదే గౌతమ్ కృష్ణ దొరికితే శృతులు బాంబు వేసినట్టు. ఓకే, పవర్ ఫ్లాగ్ గేమ్లో ఫస్ట్ రౌండ్ గౌతమ్ కృష్ణ చీల్చి చెండాడిండు, మామూలు కాదు అసలు. ఇడవలే, ఎంత పీక్కున్నాయి, ఎంత లాక్కున్నాయి, ఎంత గుంజుకున్నా కానీ నెక్స్ట్ లెవెల్ పట్టుకున్నాడు. ఉడుం పట్టు అనడానికి ఎగ్జాంపుల్గా అనిపించింది. అయితే నబిల్ని అవుట్ చేసిన ఫస్ట్ రౌండ్లో. నబిల్ నీకు ఆల్రెడీ ఓటపిల్ ఛాన్స్ వచ్చింది అంటే అవునవును నేను కూడా అదే అనుకున్నాను, నాకు ఎట్లా వచ్చింది, వేరే వాళ్ళకి రావాలని అనుకున్నాను నేను అన్నాడు. వెరీ నైస్. ఈ గ్యాప్లో విష్ణుప్రియకి దెబ్బ తాకింది. మీరు క్లారిటీ గమనిస్తే ఆ టాస్క్లో ఎక్కడ కూడా విష్ణుప్రియ మరీ అటాకింగ్ మోడ్లోకి పోయి అందరిలాగా గుంజినట్టుగా అయితే కనబడదు. మీరు క్లారిటీగా చూస్తే మీదనే తిరుగుతూ ఉంటుంది, ఇట్లా పై పైన ఆడుతూ ఉంటుంది, ఎందుకు వచ్చిన బాధ అని. ఓకే, రెండో రౌండ్ గౌతమ్ కృష్ణ అగైన్ అందరూ లాగడానికి ట్రై చేస్తున్నారు బాగా, అసలు విపరీతంగా. అవినాష్ అయితే అరుపులు అరుచుకుంటూ మరి ట్రై చేసింది కానీ వర్కౌట్ కాలే. నిఖిల్ లాగడం మామూలు గుంజలేదు. నిఖిల్ ఎంత బలంగా గుంజినా కానీ రాలే, అంత బలంగా గుంజిండు. అయినా కానీ గౌతమ్ కృష్ణ చేతిలో ఉంది, ఎక్కువసేపు గౌతమ్ కృష్ణ చేతిలో ఉంది, ఫస్ట్ నుంచి గౌతమ్ కృష్ణ చేతిలోనే ఉంది కాబట్టి నబిల్ సంచాలక్ కదా. సో నబిల్ ఎస్ చాలా టైము అండ్ ఫస్ట్ నుంచి గౌతమ్ కృష్ణ చేతుల్లోనే ఉంది కాబట్టి గౌతమే విన్నర్. అంటే గౌతమ్ ప్రేరణ తీసేసిండు. సేమ్ ఇది నీకు ఓట్ అప్పీల్ ఛాన్స్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి అని. ఇది ఫేర్ గేమ్, పగతో కూడిన గేమ్ కాకుండా ఫేర్ గేమ్. థర్డ్ రౌండ్లో కూడా గౌతమ్ కృష్ణనే మళ్ళీ సూపర్గా అసలు నెక్స్ట్ లెవెల్గా ఫిజికల్లీ
మామూలు కాదు, అసలు నెక్స్ట్ లెవెల్ అయింది. అండ్ అందులో కూడా గెలిచిండు, నిఖిల్ని తీసేసిండు. 4th రౌండ్లో గౌతమ్ కృష్ణ యాక్చువల్లీ నిఖిల్ రౌండ్లో జరుగుతున్నప్పుడు గౌతమ్ కృష్ణ కొంచెం అదైపోతాడు, కింద పడిపోయి అంటే రోహిణి అంటూ ఉంటుంది, ఓకేనా ఆల్రైటా, ఓకేనా అంటే ఓకే 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 అంటాడు. అక్కడనే అయిపోయింది అన్నట్టు ఎనర్జీ. ఇంకా 4th రౌండ్లో గౌతమ్ కృష్ణ చేతిలో నుంచి రోహిణి గుంజింది, నెక్స్ట్ లెవెల్లో గుంజింది. రోహిణి పోయి లైన్ దాటి అవతల పడ్డది, రోహిణి గెలిచింది. అసలు దీనిలో చూడండి, రోహిణి చూసిరా ఎంత తెలివి కలదో అని కొంతమంది చెప్తున్నారు. నాకు అది అర్థమవుతలేదు. నన్ను తెలివే ఉందబ్బా, ఇప్పుడు స్ట్రాంగ్ ప్లేయర్, అసలు అద్భుతంగా ఆడిండు, చాలా బాగా ఆడిండు, ఇక్కడ తీసేయాలంటే కానీ వాడినే తీసేయాలి, తీయకపోతే డేంజర్, వాడే గెలిచేస్తాడు అని చెప్పి మాట్లాడుకున్నారు. తప్పే ఉందనిలా, అంటే ఒక అతని గురించి పాజిటివ్గా మాట్లాడి తీసేసింది చూసిరా అని చెప్పి మాట్లాడతారు. మరి అమ్మ జీవితం, నాకు అది అర్థం కాదు. తప్పే ఉంది అందులో, పాజిటివ్గా మాట్లాడితే తప్పే ఉంది. తీసేసే ముందు వాడు తోపురా పోయి వాడిని తీయకపోతే మనం గెలవము, కానీ వాడిని తీయాలంటే చూడరా వాడు అంత బాగా ఆడిన, వాడిని తీసేస్తే బాగుంటుందా అని అనుకోవడం తప్ప. ఓకే రైట్, రోహిణి చాలా స్ట్రాంగ్ అయినా కానీ నిన్నే తీసేయాలనుకుంటా గెలుపు కోసం అని చెప్పి చెప్పింది, తీసేసింది, అయిపోయింది. అయినా అక్కడ గౌతమ్ కృష్ణ ఏ మాత్రం ఇసుమెత్తు కూడా ఫీల్ కాలేదు, ఏమో ఓకే రైటే ఓకే 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 అన్నాడు. దట్ ఈస్ కాల్డ్ యాస్ పద్ధతి. నిఖిల్ కూడా చాలాసార్లు అవతలోడు గెలిచినప్పుడు కూడా పోయి మెచ్చుకుంటాడు. నిఖిల్ కూడా ఎంత పాజిటివ్, గౌతమ్ కృష్ణ దగ్గరికి వచ్చి సూపర్ ఆడినా అని చెప్పింది. వద్దు, గౌతమ్ కృష్ణకి పాజిటివ్ అవుతుంది, ఇది ఎక్కడ అవుతుంది అని చెప్పి భయం. ఎందుకబ్బా ఇట్లా ఈ పార్షాలిటీలు ఎందుకు నాకు అర్థమవుతలేదు. యాక్చువల్లీ నేను పార్షాలిటీ ఉంది అని కూడా పెద్ద ఫీల్ కాకపోయాను, కానీ ఇంకా సంచాలక్ తీసేసినప్పుడు ఒక క్లారిటీ వచ్చింది. ఓహో, మీరు ఖచ్చితంగా కావాలని తీసేస్తుర్రా ఇదంతా అని. ఎట్లాగో నిఖిల్కే ఓటింగ్ ఎక్కువ ఉంది, నిఖిలే గెలుస్తాడు కదా, ఎందుకు అంటే లాస్ట్ మూమెంట్లో పాజిటివ్ ఏడవుతున్నాను భయమా, ఎందుకు నాకు అర్థం కాలేదు. నిఖిలే టాప్లో ఉన్నాడు కదా ఓటింగ్లో, అయితే నిఖిలే టాప్లో, వాళ్ళకి అఫీషియల్ ఓటింగ్ తెలుసు కదా, నిఖిలే టాప్లో ఉన్నాడు. నిఖిలే గెలిచే ఛాన్సెస్ ఆర్ వెరీ 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 హై. 60% నిఖిల్ గెలవడానికి ఉంది, 40% గౌతమ్ గెలవడానికి ఉంది. అంత మిరాక్యులస్ చేంజెస్ 20% చేంజ్ చేశారు, 20 కాదు 50-50గా రావడానికి ఛాన్స్ ఉందా అంటే చెప్పలేము. అట్లాంటి సిచ్యువేషన్లో కూడా వాళ్ళు పాజిటివ్ కంటెంట్ ఎందుకు వేస్తలేరు? లైవ్ చూసిన వాళ్ళకి తెలుసబ్బా, నేను ఊరికే గాలి మాటలు అయితే చెప్తలేను, లైవ్ చూసే మాట్లాడుతున్నాను. ఫిఫ్త్ రౌండ్లో వచ్చేసి రోహిణి, అవినాష్, విష్ణుప్రియ వీళ్ళు ముగ్గురు ఉన్నారు కదా, అందులో అవినాష్ టప్పక్కన పట్టుకున్నాడు, అబ్బా చాలా ఫాస్ట్గా పట్టుకున్నాడు, క్విక్గా ఉన్నాడు. ఈయన క్విక్ ముందు వాళ్ళు స్లో ఉన్నారు. గౌతమ్ క్విక్నెస్ ముందు నిఖిల్, అవినాష్, నబీల్ కూడా స్లో ఉన్నారు, అంత క్విక్గా ఉన్నాడు. సో అవినాష్ పట్టుకున్నాడు. ఆ తర్వాత ఇక్కడ ఎంతో కష్టపడి ఆడినట్టుగా చేసి యాక్చువల్లీ నేను విష్ణుప్రియని తీద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే యాక్చువల్లీ విష్ణుప్రియ చాలా స్ట్రాంగ్ కదా, అంటే విష్ణుప్రియ కూడా చాలా లిబరల్గా తీసుకుంది. ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ అని చెప్పింది, పక్క పోయి కూర్చున్నది. నెక్స్ట్ రౌండ్లో అవినాష్ గివప్ ఇచ్చేసిండు. అండ్ సారీ అబ్బా, నిన్న ప్రేరణ డెసిషన్లో నేను కన్ఫ్యూజన్ ఉంది అని చెప్పినా కానీ రాంగ్ అని చెప్పలేదు, ఎందుకంటే నిఖిల్ది తప్పు. నిన్న ఏదో ఆ ముడులు తాడులు అది తీసేదానిలో ప్రేరణ కన్ఫ్యూజ్ అయింది, అది 200%. ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే వాళ్ళ సైడ్ మారుతూ లాస్ట్కి వస్తే ఇట్లా డెసిషన్ తీసుకుంది. తను ఫెయిర్గా డెసిషన్ తీసుకుంది అని అంటే నేను ఒప్పుకోను, కానీ కరెక్ట్గానే డెసిషన్ తీసుకుంది అని అంట. ఎందుకంటే కన్ఫ్యూజన్ అయినా కరెక్ట్ అయింది. ఎక్కడంటే అవినాష్ ఆల్రెడీ గివప్ ఇచ్చేసిండు. లైవ్లో ఆ గివప్ ఇచ్చేసిన వీడియో నేను చూడలేదు. యాక్చువల్లీ ఆ టాస్క్ అంతా కూడా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకొని చూసినా, నేను టకటక చూసేసిన లైవ్ రికార్డెడ్ ఉంటే ఆ బిట్ టకటక చూసేసుకుంటూ పోయినాడు, ఫార్వర్డ్ చేసుకుంటూ, అందుకని చెప్పి ఆ బిట్ మిస్ అయింది నాకు. సో అవినాష్ గివప్ ఇచ్చి మళ్ళీ వచ్చింది కదా, సో అందుకని చెప్పి అవినాష్ని తీసేసినా ఓకే, అవినాష్ది మొత్తంగా తప్పు కాబట్టి అవినాష్ని నిన్న తీసేసిన ఓకే, ప్రేరణ డెసిషన్ ఈజ్ కరెక్ట్, నిన్నది కరెక్ట్ చేసుకుంటున్నా. రైట్. ఆ తర్వాత మీకు చాలామంది అవినాష్ గివప్ ఇచ్చినా కానీ ఓకేనా నీకు, అవినాష్ గివప్ ఇస్తే ప్రేరణ తప్పట్లయితే ప్రేరణ రైటే కదా అని అంటే, నేను అరే అవునా అని అనుకున్నా. యాక్చువల్లీ నేను క్లారిటీగా చూడలేదని చెప్పి మళ్ళీ ఇలా మధ్యాహ్నం అట్లా చూసిన, మొత్తం లైవ్ అంతా కూడా చూసిన తర్వాత ఓకే క్లారిటీ వచ్చింది. ఓకే అవినాష్ గివప్ ఇచ్చింది కాబట్టి తీసేసిన తప్పలేదు అన్న ఫీలింగ్ వచ్చింది. రైట్ ఓకే. అయితే నిన్నటి ముచ్చట అయిపోయింది. ఇక్కడ అవినాష్ లాస్ట్లో మళ్ళీ గివప్ ఇచ్చింది. అవినాష్ టికెట్ ఫినాలే కొట్టేసింది కదా, అయిపోయింది, ఫైనలిస్ట్ అయింది కదా, అందుకే ఆడలే ఈ వారం అంతా కూడా ఆడతలేడు. అండ్ ఈ గివప్లు ఇవ్వడం ఎక్కువ అయిపోయింది. అండ్ ఇక్కడ గివప్ ఇచ్చిండు. అండ్ ఇక్కడ గివప్ ఇచ్చిన తర్వాత రోహిణి ఎమోషనల్ అయిన విధానము, రోహిణి కోసం అని చెప్పి, అంటే యాక్చువల్లీ అవినాష్ పోయి పట్టుకున్నాడు రోహిణి అవినాష్ ఉన్నప్పుడు లాస్ట్ రౌండ్లో, కానీ అవినాష్ మెల్ల కొద్దిసేపటికి లూజ్గా వదిలేసి రోహిణి తీసుకున్న తర్వాత మళ్ళీ తీసుకోవడానికి పోలే, అక్కడ పోయి కూర్చున్నారు. రారా ఆడదాం అనగానే ఆడలే. అడగపోయేసరికి ఎందుకు రా అని అంటే, నీ చేతులు బాగాలేవు కదా, నీ చేతిలో నొప్పి ఉంది అని నాకు తెలుసు కాబట్టి నేను విడిచిపెడుతున్నా అన్నాడు. అనగానే ఎమోషనల్ అయింది కదా, బాగా అనిపించింది. క్యూటెస్ట్ బాండ్ ఇద్దరిది, ఫ్రెండ్షిప్ బాండ్.
కానీ ఇదేంటంటే ఒక యాంగిల్లో చూస్తే గ్రూప్ గేమ్ అని అంటారు, ఇంకో యాంగిల్లో చూస్తే ఫ్రెండ్షిప్ బాండ్. వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఫ్రెండ్షిప్ బాండ్ అట్లున్నది. సో రోహిణి బాగా ఎమోషనల్ అవ్వడము అండ్ మనోడు కూడా ఎమోషనల్ అవ్వడము, వీళ్ళిద్దరిని చూసి నిఖిల్ ఎమోషనల్ అవ్వడం, వీళ్ళ ముగ్గురిని చూసి విష్ణుప్రియ ఎమోషనల్ అవ్వడం, ప్రేరణ అందరూ కూడా ఎమోషనల్ అయిపోయి సపోర్ట్ కొట్టడం, ఇదంతా చూస్తే భలే అనిపించింది. క్యూటెస్ట్ ఫ్రెండ్షిప్ బాండ్. గ్రూప్ అనుకున్నా ఓకే, మీరు నాకైతే ఫ్రెండ్షిప్ లెక్క అనిపించింది. ఆ ఫ్రెండ్షిప్కి రోహిణికి ఉన్న ఇబ్బందికి అతను చేసిన హెల్ప్ బాగా అనిపించింది. నిన్న ఈ తోసుకునే దానిలో కూడా నబీల్ కూడా అన్నాడు, నబీల్ ఓడిపోయిన తర్వాత బయటకు రాగానే, నిన్న ఈ తోసుకునేది ఆడినాం కదా, చేతులంతా నొప్పులు ఉన్నాయి, నాకు చాలా నొప్పి ఉంది, అందుకని చెప్పి నేను ఎక్కువ ఆడలేకపోయినా అన్నట్టుగా నబీల్ కూడా అంటాడు గౌతమ్ తోటి. నాకు గౌతమ్ నబీల్ని తీయంగానే, మీరు విన్నారా క్లారిటీగా, ఎపిసోడ్లో కూడా ఉంటుంది. అయితే సేమ్ కైండ్ ఆఫ్ థింగ్ ఇక్కడ రోహిణికి కూడా ఉంది. సో రోహిణిని అర్థం చేసుకున్నాడు. అండ్ ఇంకా వేరే ఏదైనా ప్రాబ్లం కూడా ఉండొచ్చు, కానీ టోటల్గా చేతుల నొప్పులు ఉన్నాయి కదా నీకు, నేను సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పి సపోర్ట్ చేసింది. వెరీ నైస్. ఫస్ట్ దాంట్లో రోహిణి గెలిచింది. రోహిణి అవినాష్ ఫన్నీగా ఉన్నారు, ఎమోషనల్ అయ్యారు. ఎమోషనల్లో ఫన్ ఉంది అబ్బా వాళ్ళిద్దరు, దాంట్లో గమ్మత్ అనిపించింది. నెక్స్ట్ సెకండ్ టాస్క్, ఇది అగమ్య గోచరం. రోహిణి సంచాలకుగా బాగా చేసిందా అని అంటే చేయలేదు అని 200% చెప్పొచ్చు. అండ్ రోహిణి ఆడతలేదు, రోహిణి బాజాప్ట్గా పక్కకి నిల్చొని చూస్తున్నప్పుడు కూడా క్లారిటీగా చూడలేదా అన్న ఫీలింగ్ వచ్చింది. అండ్ రూల్స్ 1కి 2 సార్లు చెక్ చేసుకోలేదు అనిపించింది. అండ్ ఓవరాల్గా అక్కడ సగం మంది అసలు వాళ్ళు బిగ్ బాస్ మామ కూడా రూల్స్ అంతా సగం రాసి పంపుతాడు, వీళ్ళు ఇష్టం ఉన్నట్టుగా ఫామ్ చేసుకోవాలి. అండ్ ఈవెన్ ఆమె డెసిషన్ తీసుకునేటప్పుడు వీళ్ళందరినీ అడగకుండా ఆమెనే ఒక 10 నిమిషాలు కూర్చుండి క్లారిటీగా ఆలోచించి, పోయిన సీజన్లో కానీ ఈ సీజన్లో కానీ గౌతమ్ కృష్ణ పోయిన సీజన్లో బాగా అబ్బా రూల్ బుక్ని చదివి సంపేటోడు, సాగొట్టేటోడు వాళ్ళందరినీ. ఎన్నిసార్లు చదువుతారు అయ్యా అని అన్నిసార్లు చదివి కరెక్ట్గా రూల్స్ లాస్ట్కి వచ్చేసరికి, సీజన్ లాస్ట్కి పోయిన సీజన్లో వాడైతే రూల్స్ కరెక్ట్గా చదివి ఉంటారు, వాడిని అడుగురు అనేటోళ్ళు. ఆ టైప్లో రూల్స్ బాగా చదువుతాడు. సో అట్లా రూల్స్ బాగా చదివి మళ్ళీ 1కి 2 సార్లు అర్థం చేసుకుని గేమ్ని స్టార్ట్ చేస్తే బాగుండేది అనేది నా ఒక ఫీలింగు. ఏం లేదబ్బా, మిస్టేక్ ఏంటంటే అందరూ ఒకసారి పోతే ఒక బ్లాకు ఒక బ్లాక్, ఒకటి పెద్ద బ్లాక్, ఒకటి చిన్న బ్లాక్, అదే ఆ చెక్క ముక్కలు అవి తీసుకొచ్చుకొని పెట్టాలి. అట్లా ఒకసారి పెట్టాలి, మళ్ళీ పోవాలి, మళ్ళీ తీసుకొచ్చి అరేంజ్ చేసుకోవాలి, మళ్ళీ పోవాలి, మళ్ళీ తీసుకొచ్చి అరేంజ్ చేసుకోవాలి. కానీ అట్లా ఎవరూ ఆడలేదు. అండ్ పెద్దది తర్వాత చిన్నది, పెద్దది తర్వాత చిన్నది, పెద్దది తర్వాత చిన్నది పెట్టాలి. కొంతమంది ఏంటంటే పెద్దది పెట్టిరు, చిన్న 2 పెట్టిరు, మళ్ళీ పెద్దది పెట్టిరు, చిన్న 2 పెట్టిరు, ఆ టైంలో ఇష్టం ఉన్నట్టు పెట్టుకుంటూ పోయారు. సో అట్లా అందులో ఫౌల్, అన్ని రకాలుగా ఫౌల్ ఆడారు, అందరూ ఫౌల్ ఆడారు. ఇందులో ప్రేరణ విష్ణుప్రియ సరిగ్గా ఆడారు. అయితే ప్రేరణకి ఛాన్స్ ఇవ్వచ్చు, మరి ఎందుకో ఏందో రకరకాలుగా జరిగిందబ్బా అక్కడ డిస్కషన్స్. 1 గంటన్నర జరిగినాయి. ఆ తర్వాత డెసిషన్ ఏం తీసుకున్నారంటే విష్ణుప్రియ విజేత. బిగ్ బాస్ మామనే ఇది ఫస్ట్ నబీల్ని అనౌన్స్ చేసేసారు. నబీల్ ఫోటో అందరి ఫోటోలు పడిపోయినా కానీ నబీల్ ఫోటో పడలేదు కాబట్టి, గౌతమ్ కృష్ణ లేట్ అయిపోయింది కాబట్టి నబీల్ విజేతగా ప్రకటించిన తర్వాత బిగ్ బాస్ మామ ఉండి రూల్స్ ప్రకారం ఆడిర్రా అంటే ఆయనకి ఏంది, నబీల్ గెలవడం కాదు, ఆయనకి ఎవరో గెలవాలి, అది సంగతి. ఓకేనా, కరెక్టా కాదా ఓ తర్జనాలు చాలాసేపు జరిగిన తర్వాత అప్పుడు విష్ణుప్రియ విన్నర్ అంటే విష్ణుప్రియ విజేత అని చెప్పి అనౌన్స్ చేసిండు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ రోహిణి, థ్యాంక్ యూ గౌతమ్, థ్యాంక్ యూ సుడిగాడు, థ్యాంక్ యూ నైకిల్ అని చెప్పి అందరికీ చెప్పింది. నబీల్కి ప్రేరణకి మధ్యలో గొడవ ఇది రోజు జరుగుతుంది, రోజు కథ ఇది. అరుచుకుంటారు, తిట్టుకుంటారు ఇద్దరు, మళ్ళీ రాత్రి కూడుకొని మంచిగా ముచ్చట పెట్టుకుంటారు. ప్రేరణ నవీల్ అక్కడ ముచ్చట పెట్టుకుంటారు. అరే ఎట్లంతా కోపాడికి వచ్చినావు రే అన్నట్టు. కానీ కొంచెం సీరియస్ అయ్యండి, ఏంది కావాలని టార్గెట్ చేస్తావు, కావాలని ట్రిగర్ చేస్తున్నావు అని చెప్పి బాగానే సీరియస్ అయ్యండి. సో రోహిణి విష్ణుప్రియ వీళ్ళిద్దరు ఉన్నప్పుడు అన్డిజర్వ్ అనేది జరిగింది కదా. ఇందులో అందరికీ అందరూ చూడు నేను ఒకటి చెప్తా. అందరూ విష్ణుప్రియకి సపోర్ట్ చేశారు, ఒక అవినాష్ మాత్రం రోహిణికి సపోర్ట్ చేసిండు. ఇఫ్ ఇన్ కేస్ రోహిణికి అవినాష్ సపోర్ట్ చేయకపోతే అది పెద్ద తప్పు. ఎందుకంటే రోహిణికి అంతకంటే ముందు సపోర్ట్ చేసి, అంతకంటే ముందు టాస్క్లో కావాలని చెప్పి ఇక్కడ అవినాష్ లేదు నేను విష్ణుప్రియకి సపోర్ట్ చేస్తాను, అందరూ సపోర్ట్ చేస్తారు కానీ అంటే కనుక పెద్ద తప్పులో పడతాడు. ఇంకోటి అవినాష్ విష్ణుప్రియ ఫైనలిస్ట్గానే చూడొద్దు అని అనుకుంటున్నప్పుడు విష్ణుప్రియకి సపోర్ట్ చేయడం కూడా తప్పు అవుతుంది. ఓకేనా, ఎందుకంటే మొన్న ఫైనలిస్ట్గా చూడొద్దు అని చెప్పి ఎవరిని చూడొద్దు అని అంటే విష్ణుప్రియ అని అంటాడు. ఎందుకంటే నువ్వు ఇంతవరకు గేమ్స్ ఆడలేదు, 100% ఇవ్వలేదు, రోహిణి 100% ఇచ్చింది, ఆ పాయింట్ చెప్పింది కాబట్టి అదే పాయింట్ చెప్పినప్పుడు మళ్ళీ ఇప్పుడు విష్ణుప్రియకి పోయి సపోర్ట్ ఇస్తే తెలివి తక్కువ అంటారు. అందుకని చెప్పి చాలా క్లారిటీతో ఉన్నాడు అవినాష్ అనిపించింది. అండ్ 1 సెకండ్ అండ్ ఫస్ట్ విష్ణుప్రియ పోయి అక్కడ పిచ్చింగ్ అదే బతిలాడుకోవడం, అందరినీ బతిలాడుకోవడం, పిచ్చింగ్ చేయడం, ఏదో ఒక పేరు పెట్టుకోరు. అయితే పిచ్చింగ్
ఇది ఒకటి ఈ సీజన్లో పిచ్చి పట్టింది, పిచ్చింగ్ అని. అయితే ఇక్కడ విష్ణుప్రియ పోయి మోకాళ్ళ మీద కూర్చుండి నాకు ఈ ఆపర్చునిటీ చాలా ముఖ్యం, నాకు ఈ అవకాశం కావాలి, నేను దేనివల్లనో యూనివర్స్ సపోర్ట్ చేసిందో ఏమైందో కానీ నేను దేనివల్లనో అయితే గెలిచాను, మళ్ళీ గెలుస్తానని తెలియదు, నేను నా గేట్ దాకా పోయించిన ఇన్ఫినిటీ రూమ్ గేట్ దాకా, ఈ ఆపర్చునిటీ మళ్ళీ పోతే రాకపోవచ్చు, ప్లీజ్ నాకు ఈ అవకాశం ఇవ్వండి అని చెప్పి రిక్వెస్ట్ చేసింది. వెరీ నైస్. సంచాలక్ టాపిక్ తీసింది. అయితే సంచాలక్గా తను ఫెయిల్ అయింది, అది కూడా తన వల్లే అంత తారుమారైంది, అది మీ అందరూ మనసులో ఉంచుకోవాలి కానీ అని చెప్పింది. అంటే ఇది ఒక హింట్ ఇచ్చిందంట, ఆమె సరిగ్గా చేయలేదు కదా, ఆమెకి ఎట్లా ఇస్తారు అన్న పాయింట్గా చెప్పింది. ఆ తర్వాత కూడా ఇది నా స్ట్రాటజీ అన్నదబ్బా, అక్కడ పెద్ద దెబ్బ. ఆ తర్వాత రోహిణి వచ్చిన వెంటనే, అంటే ఈమెది అయిపోయిన తర్వాత రోహిణి పోయి నిల్చుని చెప్పేటప్పుడు ఒక మాట చెప్తుంది, ఆమెలాగా నేను చేయలేను, ఎందుకంటే నాకు నీ ప్రాబ్లం ఉంది, నాకు మోకాల్లో ప్రాబ్లం ఉంది, ఆపరేషన్ అయిపోయిన కాళ్ళు అన్న సెన్స్లో మోకాళ్ళ మీద నేను కూర్చొని చెప్పలేను అన్నది. అది చూసి ఎడిటర్ మామ సైలెంట్గా కట్ చేసి పారేసింది. ఎందుకు? ఒక బిట్టు పెడితే ఏమవుతుంది, ఓహో విష్ణుప్రియ చేసినంత ఒక దెబ్బకు పోతుందని. అండ్ ఇంకోటి ఒక మాట అంటదబ్బా, నాకు ఈ అవకాశం అయితే కిచెన్ దగ్గర నిఖిల్ తోటి, నాకు ఈ అవకాశం చాలా ఇంపార్టెంట్ ఓటాపిల్ అనేది, అందుకే నేను ఇంత కష్టపడి ఆడుతున్నాను, ఎందుకంటే అంటే నాకు నేను విన్నర్ కావాలంటే ఇది నా విన్నింగ్ ఆపర్చునిటీని పెంచేది, అట్లాంటి ఆపర్చునిటీని నేను ఎందుకు వదిలేసుకుంటా, నేను విన్నర్ కావాలంటే ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్తుంది. విన్నరు కప్పు ఏందో మాట్లాడుతుందబ్బా, నాకు అర్థమవుతుంది. ట్రోఫీ విన్నరు కప్ అని, అసలు ఓటపిలో కూడా విన్నరు ట్రోఫీ కప్పు. ఎంతమంది విష్ణుప్రియ విన్నర్ కావాలనుకుంటున్నారు? పిఆర్ టీం, మీరు కాదు, మిగతా వాళ్ళని అడుగుతున్నా. మీరు కింద పెట్టే కామెంట్లు మాకు వద్దయ్యా. విష్ణుప్రియ 2 లవ్ సింబల్, విష్ణు లవ్ సింబల్, ఒరే గుండు నీకేం తెలుసురా ఇవన్నీ ఏదో చెప్పుర్రీ, మీరు లైవ్ చూసి చెప్పారా, లైవ్ చూసి మాట్లాడరా, తను ఏమి పెట్టరు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ విష్ణుప్రియ మోకాల మీద కూర్చుని ఇది అంతా ఆపర్చునిటీ కావాలి నాకు అని చెప్పింది కదా. ఆ తర్వాత రోహిణి ఉండి వైల్డ్ కార్డ్గా అయినా కానీ వచ్చినప్పటి నుంచి నా ప్రాణం పెట్టాడినా, ఇది కాదు నా వల్ల అని అనిపించిన కానీ 200% పెట్టి ఆడడానికి ప్రయత్నం చేసిన, అన్ని రకాలుగా నా బాడీ సపోర్ట్ చేసిన, చేయకపోయిన టాస్క్లో పర్ఫామ్ చేసిన, అట్నే ఇంట్లో వంటలో ప్రతి దగ్గర కూడా నేను నా 200% ఇచ్చిన, అవన్నీ చూసి మీరు సపోర్ట్ చేయండి. ఇది మనం అడగాల్సింది, ఇది మనం ఉన్నది, ఇది మనకు బిగ్ బాస్లో చేసింది అని చెప్పుకోవాలి, ట్రాక్ రికార్డ్ చూపించాలి. కానీ ఈ ఆపర్చునిటీ నాకు ముఖ్యం, నాకు పిఆర్ ఓట్లు పడుతున్నాయి కాబట్టి నేను ఇక్కడ దాకా వచ్చిన, ఇంకా పిఆర్ ఓట్లు గట్టిగా పడి విజేత కావాలి అని అన్నాను. ప్రేరణ వచ్చేసి విష్ణుప్రియకి సపోర్ట్ చేద్దాం అనుకుంటా, ఎందుకంటే తనకి ఇంపార్టెంట్ అనిపిస్తుంది అని చెప్పింది. ఎందుకంటే అక్కడ రీజన్ చెప్పింది, ఆ రీజన్ ఉంచాలి కదా. ప్రేరణ మంచి రీజన్ చెప్పింది. రోహిణి నువ్వు ఆల్రెడీ చాలా ప్రూవ్ చేసుకున్నావు, వచ్చిన వాళ్ళందరూ కూడా నువ్వు సూపర్గా ఆడుతున్నావు అని అంటున్నారు కాబట్టి నీకు అవసరం లేదు అనుకుంటున్నావు ఓటపీలు. ఇక్కడ విష్ణుప్రియకి వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా నెగిటివ్గా చెప్పారు, నీకు ఫోకస్ లేదు, నువ్వు గేమ్ ఆడతలేవు, నువ్వు ఎక్కడ కాన్సన్ట్రేట్ చేస్తలేవు, ఈ పాయింట్లు చెప్పారు కాబట్టి విష్ణుప్రియకి ఇది హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నా అని చెప్పిన మాటలు లేపేస్తారా? ఎందుకు లేపేస్తారు అంటే అది విష్ణుప్రియకి నెగిటివా? ఎందుకు లేపేస్తారు? లైవ్లో ఆ మాట అన్నది బాధ ఎందుకు తీసేసారు? ఇదే చెప్తున్నా కదా, ఇదే జరుగుతుంది అక్కడ. ఇది సచ్, వాస్తవం, నిజం, నిప్పులాంటి నిజం. నబిల్ వచ్చిండు, నేను మాట ఇచ్చిన అని చెప్పి విష్ణుప్రియకి సపోర్ట్ చేస్తాను మాట ఇచ్చిన కాబట్టి మాట అంటే మాటే, నబిల్ మాట అంటే మాటే అబ్బా. రైట్, నెక్స్ట్ గౌతమ్ కృష్ణ వచ్చి 2 times కంటెంటర్ అయింది, నిన్న కూడా అయింది, ఈరోజు కూడా అయింది. నిన్న నబిల్ అండ్ విష్ణుప్రియ వీళ్ళిద్దరే ఉన్నారు, సో వాళ్ళిద్దరిలో ఒకరిని సెలెక్ట్ చేసుకోమంటే మనం నబిల్ని సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఈరోజు నేను విష్ణుప్రియని సెలెక్ట్ చేసుకుంటున్నా అని చెప్పిండు. ఆమె ఓకే అన్నది రోహిణి. ఆ తర్వాత నిఖిల్ వచ్చేసి నేను కూడా సపోర్ట్ చేస్తాను అని చెప్పిన, మాట ఇచ్చిన అని చెప్పి విష్ణుప్రియకి సపోర్ట్ చేసిన. అవినాష్ ఒక్కటి లేచి సంచాలక్ పాయింట్ తీసారు కదా, నాకు అక్కడ చెప్పబుద్ధి అవుతుంది. సంచాలక్గా ఆమె చేసినప్పుడు 4 రాంగ్ ఆడారు, 2 రైట్ ఆడారు. అంటే నలుగురం మనం వినలేదు అన్నట్టే కదా, వాళ్ళిద్దరు రైట్ ఆడినంటే వాళ్ళు క్లారిటీగా విన్నారు, మనం వినలేదు అన్న సెన్స్ అయితే నాకు అనిపిస్తుంది. కానీ రాంగ్ కాదేమో అని అనిపిస్తుంది. అంటే నేను కూడా అదే అంటే నా తప్పే అని చెప్పి ప్రతి ఒక్కరు, నిఖిల్ కావచ్చు, గౌతమ్ కృష్ణ కావచ్చు, నబిల్ కావచ్చు, నా మిస్టేకే తన మిస్టేక్ ఏం లేదు అన్నట్టుగా అందరూ చెప్పారు. నబిల్ అయితే ఒక పాయింట్ అయితే అన్నాడు, తను చెప్పుంటే నేను రాంగ్గా పెట్టకపోయేటోని కదా అన్నాడు. అయితే గౌతమ్ కృష్ణ, నిఖిల్, అవినాష్ మాత్రం మా తప్పే అని గట్టిగా ఒప్పుకున్నారు. అయితే అక్కడ ఖచ్చితంగా సంచాలకు తప్పే నేనంట, ఎందుకంటే సంచాలకు చెప్పాలి క్లారిటీగా, ఇంకొకటికి 2 సార్లు చెప్తే బాగుంటుంది. ప్రతి సంచాలకు కూడా చెప్తాడు కదా. ఓకే, అయితే నేనైతే తనకు సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే ప్రతి టాస్క్లో పర్ఫార్మెన్స్ చూపించింది, ప్రతిసారి కూడా తను ఆడిన విధానానికి మీరందరూ కూడా చప్పట్లు కొట్టి మెచ్చుకున్న రోజులు ఉన్నాయి, ప్రతిసారి తనని అప్రిషియేట్ చేశారు మీరంతా. సో అట్లా అంత అద్భుతంగా ఆడిన పర్ఫార్మర్, అంత బాగా హౌస్ లోపల 200% ఇచ్చిన పర్ఫార్మర్కి ఓటపిల్ రావడం కరెక్ట్ అనుకుంటున్నా అని చెప్పి అవినాష్ పర్సపెక్షన్
పర్సెప్షన్ చెప్పాడు. ఎందుకంటే విష్ణుప్రియ ఆటలాడలేదు, మాట్లాడలేదు, ఎవరితో కలవలేదు, జోవియల్ కాలేదు, ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేదు, ఏమీ చేయలేదు. ఓన్లీ తను నిజాయితీ జెన్యూన్గా ఉన్నా అని చెప్పి జెన్యూన్గా పృథ్వీతో ఉంది. అందులో జెన్యూనిటీ ఏం కనిపించింది బాబా వీళ్ళకి గమ్మతబ్బా. మళ్ళీ అదేంటంటే ఫ్లట్టింగ్ జస్ట్ కాఫీ లాగా అంట కిక్ ఇచ్చిందంట. మొన్న అంటుంది బిగ్ బాస్ మీరు ఇచ్చే ఈ కాఫీ నాకు ఎంతైతే ఎనర్జీని ఇస్తుందో పృథ్వీతో ఫ్లట్టింగ్ నాకు అంత ఎనర్జీని ఇచ్చింది, థ్యాంక్ యూ బిగ్ బాస్ పృథ్వీని నాకు ఇచ్చినందుకు ఇక్కడ అని చెప్పి చెప్పింది. కాఫీ తాగి పక్క వారేస్తాం కప్పు. లైక్ దట్. పృథ్వీ కదా అబ్బా ఉండాల్సిన కంటెస్టెంట్. విష్ణుప్రియ పృథ్వీ చెప్పురి ఎవరు ఉండాలి? పృథ్వీ ఉండాలా, విష్ణుప్రియ ఉండాలా? ఎవరు కష్టపడ్డారు, ఎవరు ఆటలాడారు, ఎవరు మాట్లాడారు, ఎవరు పోట్లాడారు, ఎవరు ఫైట్ చేశారు, ఎవరు ఆర్గ్యుమెంట్ చేశారు, ఎవరు లాజికల్ తీసారు, ఎవరు బాగా ఉన్నారు? విష్ణుప్రియ అంత మీద పడ్డ దగ్గరికి పోయిందా? పోలేదు కదా. అంటే అట్లా ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్నాడు. అతని నుంచి ఏమైనా వచ్చిందా? అతని నుంచి ఎలాంటి హోప్స్ ఇచ్చిందా? ఏం లేదు కదా. అతను కదా ఉండాల్సింది, విష్ణుప్రియ కాదు కదా. దట్స్ ద మ్యాజిక్ ఆఫ్ పవర్ ఆఫ్ నోట్ ఫర్ ఓట్. ఓకే, నెక్స్ట్ విష్ణుప్రియ ఓట్ అపీల్. డిజర్వింగ్ అండ్ డిజర్వింగ్లో అందరు కలిసి ఆమెకి ఇచ్చారు కదా. ఇక్కడ చిన్న డిస్కషన్ జరిగింది. సంచాలక పాయింట్ను తీసేది కాకుండా అని రోహిణి అంటది. అనగానే విష్ణుప్రియ ఉండి డెఫినెట్లీ అది ఫులిషే కావచ్చు, కాకపోతే ఐ థాట్ ఇట్స్ నైస్ స్ట్రాటజీ టు గెట్ ఆపర్చునిటీ. మీరందరూ కూడా దాన్ని కన్సిడర్ చేయనందుకు నాకు చాలా థ్యాంక్ యూ. మీరందరూ కూడా వెరీ నైస్, బంగారు కొండలు, చిన్నారి కాపలే, రాయిలు అని చెప్పి ఏదో ఒకటి చెప్పింది. అంటే ఈమె ఒక గుడ్ స్ట్రాటజీ కింద ఉంటుందని చెప్పి యూజ్ చేసిందంట, కానీ వాళ్ళు ఎవరు ఫాలో కాలేదంట. అట్లా ఉంటుంది అన్నమాట స్ట్రాటజీలలో. పృథ్వీ వెళ్ళిపోయింది. నెక్స్ట్ విష్ణుప్రియ ఓట్ అపీల్. ఇక్కడ చూడండి, విజేత ఈ సీజన్కి విజేత అవ్వడానికి ఒప్పించడానికి మీరు వెళ్ళాలి అని చెప్పి బిగ్ బాస్ మామ చెప్పిండు. వెరీ నైస్ అబ్బా మామా. నెక్స్ట్ ఇన్ఫినిటీ రూమ్లో మీ అందరికీ నా పేరు విష్ణుప్రియ భీమినేని. సో మీ అందరికీ వివిధ షోలలో పరిచయము. సో అక్కడ నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు, నా లైఫ్లో ఎక్కడి నుంచో ఎక్కడికో తీసుకొచ్చిన మీ అందరికీ రుణపడి ఉంటా. నా గురించి మీకు కొంచెమే తెలుసు, కానీ ఈ షోకి వస్తే మొత్తం నా స్వభావం తెలుస్తుంది. నా స్వభావం నచ్చిన వాళ్ళకి ఇంకా దగ్గరికి చేరువవుతాను. ఒకవేళ నా బిహేవియర్ నచ్చిన వాళ్ళకి నేనైతే సారీ చెప్తున్నా. నన్ను ప్రేమించి ఇంత దూరం తీసుకొచ్చి 14 వారాలు ఈ షోలో ఇక్కడి దాకా తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ. ఈ వారం దగ్గరగా ఉన్న సో ప్రేమ ఆదరణ చూపించి విన్నర్ని చేసి వీలైనంత నిజాయితీగా నేను 100% ఇవ్వడానికి ట్రై చేసినా. నన్ను విన్నర్గా చేయాలని కోరుకుంటున్నా. మహిళా విజేత అవ్వాలని, ఇప్పటి వరకు బిగ్ బాస్కి తెలుగు బిగ్ బాస్లో మహిళా విజేత లేదు కాబట్టి మహిళా విజేత అవ్వాలని కోరికని తీసుకొని ఇక్కడి దాకా ముందుకు వచ్చాను. సో మీరు నన్ను మహిళా విజేత చేయాలని కోరుకుంటున్నాను. నన్ను గెలిపించండి. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. మహిళా విజేత అవ్వాలని. మేక్ మీ ద విన్నర్. సర్వే జన సుఖ్నబాదు. మహిళా విజేత నాకు ఈ నగరానికి ఏమైందిలో ఉంటుంది చూడరే. మహిళా విజేత అది పెట్టాలనిపిస్తుంది. సరే, ఎంతమంది విష్ణుప్రియని మహిళా విజేతగా చూడాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయరి. సో దాని తర్వాత మనకి ఆ ఫ్లోర్ క్లీనింగ్ టాస్క్ కూడా పెట్టారు. అందులో కూడా నిఖిలే గెలిచిండయా. నిఖిల్ ఇట్లా చిల్లరంగా అన్ని టాస్క్లలో గెలుతూ ఉంటాడు. నిఖిల్ విన్నింగ్ రేషియో ఎక్కువ ఈ సీజన్లో. నిఖిల్ విన్నింగ్ రేషియో ఎక్కువ. రోహిణి విన్నింగ్ ఆడిన దాంట్లో రోహిణి విన్నింగ్ రేషియో ఎక్కువ. అట్లా కొంతమంది ఉన్నారులే విన్నింగ్ రేషియో ఎక్కువ ఉన్నోళ్ళు. నెక్స్ట్ మ్యూజికల్, అది బ్యాండ్ జామర్ సోలో వచ్చింది. అందులో కూడా విష్ణుప్రియ వచ్చిన వాళ్ళంతా విష్ణుప్రియ అనాలబ్బా. విష్ణుప్రియ నామస్మరణ చేయాలి. అంటే వేరేటోళ్ళకి కూడా చెప్తారు, కానీ అవన్నీ ఎడిట్లో పోతాయి. ఓన్లీ ఎపిసోడ్లో మాత్రం విష్ణుప్రియ వస్తుంది. వేరేటోళ్ళకి చెప్పిందంతా కూడా లైవ్లో వస్తుంది. రైట్. ఓపెనింగ్ నాకు చాలా ఇష్టమైన ఫేవరెట్ సాంగ్తో వాళ్ళు మొదలుపెట్టారు. మొన్న కనిపించావు మైమరచిపోయాను, అందాలతో నన్ను తూట్లు పొడి చేసావే, ఎన్నెన్ని నాళ్ళైనా నీ జాడ పడలేక ఎందెందు వెతికాను, కాలమే వృధాయని పరువాల నీ వెన్నెల పడలేని నా వేదన, ఈ పొద్దే నా తోడు వచ్చే ఇలా, ఊరంతా తెలిసేలా ఉదాం జత, మొన్న కనిపించావు
మై మరచిపోయాను అందాలతో నన్ను తూట్లు పొడి చేసావే. ఎంత బాగుంటుంది ఆ పాట. అసలు అప్పటి సూర్య సన్ ఆఫ్ కృష్ణ సినిమానే కథ రాకుంటుంది అందులో ప్రతి పాట. నాలోన పొంగెను నర్మదా నీళ్ళల్లో మురిసిన తామర అంతట్లో మారేను ఋతువులా పిల్ల నీ వల్ల. ఎంత బాగుంటాయి అబ్బా పాటలు, అసలు ప్రతి పాట బాగుంటుంది. అసలు ఆ సినిమానే సూపర్ గుడ్ మెసేజ్ ఓరియంటెడ్ సినిమా. అసలు సూర్య గారి సినిమాలలో ఆకాశమే హద్దురా ఈ ఈ సినిమా ఇది మన సూర్య సన్ ఆఫ్ కృష్ణ. ఏం సినిమాలు అబ్బా. అసలు ఒక్కొక్క సినిమా ఒక్కొక్క ఆనిముత్యం అబ్బా. 24 అయితేంది, బ్రదర్స్ అయితేంది, ప్రతి సినిమా ఒక ఆనిముత్యం. విపరీతమైన ప్రయోగాలు, అద్భుతమైన ప్రయోగాలు. పాన్ ఇండియా సినిమాలు అంటే అవి రావాలి. అవన్నీ వడబెట్టారు, అవన్నీ లోకలు. కొన్ని అయితే నడవలే. సైన్స్ ఫిక్షన్ మూవీస్ అద్భుతమైన సినిమాలు నడవలే. అవన్నీ పాన్ ఇండియా సినిమాలు, అవన్నీ అద్భుతమైన సినిమాలు. పాన్ పరాగ్ సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలు అయితేనే. పాన్ ఇండియా సినిమాలు అద్భుతమైన సినిమాలు కావాల్సినవన్నీ మూలకవాడిని. నిజం చెప్తానా. సూర్య గారి ఒక బంచ్ ఆఫ్ సినిమాలు చెప్తాను, ఒక 20 సినిమాలు ఉంటాయి కావచ్చు లైన్గా. అన్నీ అద్భుతాలే ఉంటాయి. సైన్స్ ఫిక్షన్లు, ఎవరు ముట్టని జోనర్లు. బాబా ఎంత మంచి సినిమాలు అవన్నీ. ఏది హిట్ కాలే. రోలెక్స్ అది హిట్ అయింది, నరకుడు చూడరి అట్లా ఉంటుంది. రోలెక్స్ హిట్, రోలెక్స్ క్యారెక్టర్ అది జస్ట్ అట్లా క్యామియో అట్లా లాస్ట్లో వచ్చేది, అది సూపర్ హిట్. దేవుడా మంచికి రోజులు పోయినాయి, కాన్సెప్ట్లకి రోజులు పోయినాయి, చిల్లరకి రోజులు వచ్చినాయి. నెక్స్ట్ మనకి పచ్చి అబద్ధం చెప్పి ఇక్కనే 100 రోజులుగా మీరందరూ మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు కాబట్టి మేము మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చాం. చెప్తే సరే అయిపోయింది. అక్కడ స్పెషల్ సాంగ్ ఫర్ మదర్ అని చెప్పి, నీకోసం అని చెప్పి విష్ణుప్రియ కోసం పాటలు పాడిందంతా విష్ణుప్రియ కోసం. ఆ పెదవే పలికిన మాటల్లోని ఆ పాట పాడారు, వెరీ నైస్. అండ్ ఈ బ్యాండ్లు అన్న పేరుతోటి నిజంగా చెప్తానా ఫుల్ఫిల్మెంట్ ఉండదు మ్యూజిక్లో. జస్ట్ బ్యాండ్ అంతా అట్లా స్వాగ్ లాగా ఉంటుంది అంతే. కానీ అందులో ఒక ప్యాడ్ పక్కకి అది అని తీసేసారు. బ్యాండ్లో అట్లా ప్యాడ్లు, కీబోర్డ్లు అని తీసి పారేసారు. డ్రమ్స్, గిటార్ ఒకటి ఉంది. కానీ అట్లా అవి కూడా ఉండే ఇన్స్ట్రుమెంట్స్ కొంచెం కిక్ ఉండేది. ఆ ఫ్లూటు అట్లాంటివి ఉంటాయి కదా. సోకులకు పోయి పైసలు ఎక్కువ తీసుకొని తక్కువ ఇన్స్ట్రుమెంట్ పెట్టి నడిపించేస్తారు. ఎక్కువ పైసలు తక్కువ ఇన్స్ట్రుమెంట్లు. దాన్ని ఏమంటారు అంటే ఫ్రీ స్టైల్ అంటారు. అట్లా ఫ్రీ స్టైల్ అని చెప్పి నచ్చినట్టు పాటలు పాడి పారేస్తారు అబ్బా. ఇంకా పప్పులు గిప్పులు అయితే తాగిన మత్తులో ఉంటారు కాబట్టి వాళ్ళకు మస్తు ఊపొస్తూ ఉంటుంది. వాడు నచ్చినట్టుగా పాడతాడు. పాట ఉన్నదో రాగం, వీడు పాడేదో రాగం. తకిడే 2/4 ఉండదు, తగదిమి 2/6 ఉండదు. నచ్చినట్టు పాడతాడు. అది ఏమనంటే ఫ్రీ స్టైల్. అబ్బా ఏం పాడిరా ఫ్రీ స్టైల్లో అంటారు. ఫ్రీ స్టైల్ అంటే వాడికి నచ్చినట్టు పాడు అంతే. నచ్చినట్టు పాడు, నచ్చినట్టు కదా వాడికి నచ్చినట్టు పాడతాడు. అదే నచ్చినట్టు అని చెప్తాడు. మనం నచ్చి చప్పట్లు కొడతాం. అసలైన పాట రాగము, టెంపో, మన్ను, మశానం అంతా గంగలో కలపడమే ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్. అదే అద్భుతం, అదే అందం, అదే ఆనందం, అదే అమృతం, అదే ఇంకా అంతేం లేదు. నెక్స్ట్ ఎవరెవరో నేను చూసోదు అని చెప్పి ఆ పాట పాడిరు విష్ణుప్రియ కోసం. ఆ తర్వాత ఇంకా అవినాష్ తోటి ఇంకా చాలా పాటలు పాడారులే, లైవ్లో చాలా పాటలు పాడారు. అయితే మనకైతే చూపించింది ఇవే. ఇది చిట్టి నీనవంటే లక్ష్మీ పటాసే అవినాష్తో పాడించారు. ఆ తర్వాత ఫ్రెండ్షిప్ సాంగ్ అని చెప్పి వీడుకోలే కాదు కదండి, పాదమెట్టుపోతున్నా పైన మీందాకైనా, ఇది ఒక ఊపు, ఇది ఒక అద్భుతం, ఇది ఒక అది అంటే దానికి ఒక అది ఉంటుంది. మేము కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు వచ్చిందబ్బా హ్యాపీ డేస్ సినిమా. ఎట్లుంటుంది చెప్పురి. మేము జూనియర్స్ అంతా పోతే మా సీనియర్స్ అంతా కూడా వచ్చారు కాలేజ్లో థియేటర్లో. వాళ్ళు వెనకాల కూర్చున్నారు, మేము ముందు కూర్చున్నాం. అయిపోయిన తర్వాత వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని హగ్ చేసుకోవడము, అసలు ఆ సెంటిమెంట్, ఆ ఎమోషన్, సీనియర్స్ జూనియర్స్. ఇప్పుడు లేవబ్బా సీనియర్లు జూనియర్లు. క్లాస్ రూమ్లలో కథలు చేస్తారు ఆ అబ్బాయిలు అమ్మాయిలు కలిసి. అవి తప్ప అసలు ఒకప్పటి ఆ ఎమోషన్లు, ఆ సీనియర్స్ అంటే రెస్పెక్ట్ అదొకటి ఉంటుంది చూడరి. ఆ ఫీలింగ్, ర్యాగింగ్ అంటారు కానీ స్మూత్ ర్యాగింగ్ ఉండేది, బాగుండేది. అది వెరైటీగా సార్ అనాలి మేడం అనాలి సీనియర్స్ని. ఎంత బాగుంటుందో ఆ కాలేజ్ డేసే వేరబ్బా. ఇప్పుడు అంత బద్మాసులు బక్వాసులు తయారయ్యారు. అసలు ఆ కాలేజీకి బోరు పోయినా అక్కడ చదువు చెప్పేటోడు సార్కి చదువు రాని సార్లు ఉన్నారు. ఈడ స్టూడెంట్లకి ఏమో అసలు సార్లు అంటే రెస్పెక్ట్ లేదు. మొత్తంగా ఇజ్జత్ తీసి పడేస్తారు వాళ్ళది. వాళ్ళు వీళ్ళతో కూర్చొని తాగుడు, తందనాలు ఆడుడు, ఏటో ఏంది. గురువు అంటే రెస్పెక్ట్ లేదు, ఏది లేదు.
సీనియర్స్ అంటే రెస్పెక్ట్ లేదు, గురువు అంటే రెస్పెక్ట్ లేదు, ఏది లేదు. అయితే మొత్తంగా ఏంది సంక్రాంతిపోయింది కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎడ్డి తయారైంది. అయితే అప్పుడు భలే ఉండేది అబ్బా, ఈ పాట వేసుకొని అసలు ఇట్లా అని అబ్బా ఆ స్వాగ్. మేమంతా మా క్లాస్మేట్స్ అందరం కలిసి టూర్కి పోయినాం అబ్బా. ఇది పాపికొండలు టూర్ వేసినాం మా క్లాస్మేట్స్ అందరం కలిసి, బాయ్స్ అందరూ కలిసి. గర్ల్స్కి సంబంధం లేదు మళ్ళీ. అప్పుడు బాయ్స్ టూర్లు వేసేది, ఇప్పుడు బాయ్స్ అండ్ గర్ల్స్ పోవాలనే, లవర్స్ జంటలు, ఒక గర్ల్కి ఒక బాయ్, ఒక గర్ల్కి ఒక బాయ్ పంచుకొని పెట్టుకుంటారు. ఇంకా ఒక గర్ల్కి 2 బాయ్స్, ఒక బాయ్కి 2 గర్ల్స్ తోటి కూడా ఉందయ్యా. సంసారం ఒక శతరంగం చండాలం అయింది. మేము అట్లా పోయినాం. అట్లా పోయి బోటుకి ఇట్లా కూర్చుండి ఒక దిక్కు అటు పాడుకుంటూ అందరం కలిసి, మా క్లాస్లో సింగర్లు ఉంటారు కదా కొంతమంది, పాడుకుంటూ పోతుంటే అసలు ఆ బోట్ అంతా యాక్చువల్లీ అందరూ ఒక దిక్కు కూర్చున్నాం. బోట్ ఇట్లా అయింది ఒకసారి. బోట్ అయిన వచ్చి రే పొరగాండ్లు అటు కొంతమంది పోటరా అన్నాడు. అటు కొంతమంది ఇటు కొంతమంది, వాళ్ళందరూ ఫుల్ ఎంజాయ్. అట్లా మెస్మరైజింగ్ ఉండేది ఆ టైం, మై మరపు అంతే. ఇంకా అది మళ్ళీ తిరిగి రాని రోజులు. సో మీ కాలేజ్ డేస్ గురించి కింద కామెంట్ చేయరి. డోర్ సౌండ్ నేను భయపడకుర్రి, ఈ టైంలోనూ చూస్తుండ్రు. బంగారు తల్లి పాటలు ప్రాక్టీస్ అయిపోయిందా? ఓకే, సంగీతం ప్రాక్టీస్ చేసింది ఇప్పటిదాకా. ఓకే, అండ్ నెక్స్ట్ ఫ్రెండ్షిప్ సాంగ్ అబ్బా, నిజంగా మెస్మరైజింగ్. అది ఎవర్ గ్రీన్ సాంగ్, ఎవర్ గ్రీన్, వైట్, రెడ్, పింక్, బ్లూ, ఏదైనా అదే సాంగ్ అద్భుతంగా ఉంటుంది. అండ్ ఆ పాటతో మీకు అనుబంధం ఏమైనా ఉందా? మాకైతే చాలా ఉంది. అండ్ తర్వాత మనకి మంచి పాట ఆశాపాసం పాడారు, వెరీ నైస్, అది కూడా చాలా బాగా పాడారు. ఇక అన్ని ఇన్స్ట్రుమెంట్ ఉండి ఇంకా బాగుండేది. శశాంక్ భాయ్ ఆ తర్వాత వెళ్ళిపోయాడు. వీళ్ళు ఇక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మన విష్ణుప్రియ అక్క యోగా చేసినట్టు స్టార్ట్ చేసింది, మెడిటేషన్ చేసింది. అయ్యా హైలైట్ ఏంటంటే విష్ణుప్రియ అక్క మెడిటేషన్ ఎట్లుంటుంది తెలుసా? డోర్ క్లోజ్ చేయనన్నా, బాయ్ నాన్న. విష్ణుప్రియ అక్క మెడిటేషన్ ఎట్లుంటుంది అంటే, మెడిటేషన్ చేస్తూ ఉంటుంది. ఇగో ఇట్లా ఉంటుంది కొద్దిసేపు ఆగి, ఇగో ఒక పావు గంట మెడిటేషన్ చేసేటప్పుడు ఆవలింతలు ఎందుకు వస్తాయి అయ్యా? నిద్రపోతుంది కూర్చుండి మెడిటేషన్ అన్న పేరుతోటి. చాలా తెలివిగా ప్లాన్ చేసింది అనిపించింది నాకైతే. నిజంగా చెప్తానా, మీరు ఎప్పుడైనా విష్ణుప్రియ మెడిటేషన్ చూసేది లైవ్లో కనబడతాయి ఎక్కువ శాతం. చూడుర్రి, ఇక ఇట్లుంటుంది. కళ్ళు మూసుకొని నిద్రపోతూ మెడిటేషన్ అనే ఒక కవరింగ్ ఇస్తుంది ఏమన్న ఫీలింగ్ వస్తుంది నాకు. వెరీ నైస్ టాలెంట్. బిగ్ బాస్ మనం ఏం చేస్తాడు, సచ్చినట్టు కుక్కలు కూడా మొరగాయి ఇట్నేమో మంచిగా వెనక్కి ఎవరికి కూర్చుంటుంది. అది సంగతి. కుక్కలు మొరగాయి, ఎవడన్నా చూస్తే మెడిటేషన్ అనుకుంటాడు. ఆవలింతలు వచ్చినాయి, అవన్నీ నిద్రపోయిందా పోలేదా ఎవడికి తెలుసు, దేవుడికి తెలుసు, బిగ్ బాస్ మామకి తెలుసు. అది సంగతి. అండ్ ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, అయినా పర్లేదు, లైక్ చేయర్రి, నచ్చకపోతే డిస్లైక్ చేయర్రి. అండ్ ఓవరాల్గా మీరైతే కామెంట్ చేసి పెట్టే ప్రయత్నం చేయర్రి. తిడతారా తిట్టుర్రి, ఇంకా అయిపోయింది సీజను, మీరు ఏం చేసినా ఏం లేదు డొల్ల. సరే, ఇంతకీ పార్టీ ఉందా పుష్ప? మీకు పార్టీ ఉండాలి, పార్టీ లాగా మనకి పార్టీ ఏంటంటే ఫుడ్ కదా, పార్టీ లాగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా మీ ఇంట్లో స్వాతి పికిల్స్ ఉండాలి. ఉంటే ఖచ్చితంగా ప్రతిరోజు పార్టీ లెక్కనే ఉంటుంది. సో మీరు రైస్లోకి కానీ, దోశలోకి కానీ, చపాతీలోకి కానీ మన పికిల్స్తో తింటే అద్భుతంగా ఉంటుంది, అమోఘంగా ఉంటుంది. అదే మన అవిసె గింజల కారంతో ఇంత కారం, అవిసె గింజల కారం వేసుకొని, నెయ్యి వేసుకొని అన్నంతో తిన్నా అద్భుతమే. లేదు మీరు దోశతోటి తిన్నా అద్భుతమే, అమోఘమే, సూపర్, చాలా కమ్మగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. దిస్ ఈజ్ సీనో 65 ప్రామిస్. అండ్ మన దగ్గర తీసుకున్న ఇప్పటి వరకు తీసుకున్న 2300+ కస్టమర్లందరి నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ 99.99% సూపర్ టేస్ట్ ఉన్నాయి అని మళ్ళీ మళ్ళీ పెట్టుకున్న వాళ్ళే. నేను చెప్తున్న 2300 మంది కస్టమర్లు కాదు, 2300 ఆర్డర్లు. అంటే అందులో రిపీట్ ఆర్డర్సే చాలా ఎక్కువ. దానిలో దగ్గర 500+, 500 నుంచి 1000 మంది వరకు రిపీట్ ఆర్డర్లే. అంత బాగా టేస్ట్గా ఉంటాయి. సో మన దగ్గర నుంచి తీసుకున్న ప్రతి ఒక్కరి నుంచి మనకు వచ్చిన ఫీడ్బ్యాక్ చాలా పాజిటివ్. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.
ట్రై చేసి టేస్ట్ ఎట్లుందో చూడండి, చూసి మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. దాంతోపాటు మీకు నచ్చితే మళ్ళీ ఆర్డర్ పెట్టుకోండి, చాలా మంచిగా ఉంటుంది. అండ్ యూఎస్, యూకే, ఇండియాలో ఏ మూలకున్నా యూఎస్, యూకే, జర్మనీ, జపాన్, ఈరోజు కూడా జర్మనీకి పార్సల్ పంపిస్తున్నాం. ఈరోజు కూడా 2 కిలోల పచ్చడి, బోన్ చికెన్ బోన్ ప్లస్ మష్రూమ్, బోన్లెస్ చికెన్ ప్లస్ మష్రూమ్, అదో కిలో పంపించాం. అండ్ నిన్న యూఎస్కి 7 kgs పచ్చడి పంపించాం. 7 kg అంటే డిఫరెంట్ మటన్, చికెన్, కీమా 7 kgs పంపించాం. అంటే ప్రతిరోజు పంపిస్తూనే ఉంటాం. ఈరోజు 60 పార్సల్ చేసినాం. అందులో 26 పార్సల్ దాకా వెళ్ళిపోయినాయి. మిగతా అన్నీ కూడా రేపు పొద్దునకు వస్తారు డిటీడీసీ వాళ్ళు. అది పెండింగ్ పడ్డది, అంటే వాళ్ళు బండి మీద వచ్చారు. పెద్ద వెహికల్ కావాలి కదా, చాలా పార్సల్స్ ఉన్నాయి డిటీడీసీలో, కాబట్టి వాళ్ళు రేపు వచ్చి తీసుకుంటూ పోద్దు కదా. ఎవరైనా ఆర్డర్ పెట్టుంటే రీసెంట్ నిన్న మొన్న పెట్టిన వాళ్ళకి చెప్తున్నా, ఒక 2 రోజుల్లో వస్తాయి మీ పార్సల్. ఎందుకంటే రేపు పొద్దుగా తీసుకుని పోతారు. సో రేపు తీసుకుని పోతే అవతల ఎల్లుండి వరకు మీకు రీచ్ అవుతాయి. ఓకేనా? యాక్చువల్లీ ఈరోజు తీసుకుపోవాలి కానీ వెహికల్ సరిపోలేదు వాళ్ళకి. యాక్టివా మీద వచ్చింది, అది కాదు ముచ్చట. ఎందుకంటే ఉన్నాయి చాలా పార్సల్, 30-40 పార్సల్, వాళ్ళు ఎట్లా పట్టుకుపోతారు. అలా చాలా ఆర్డర్లు వస్తూనే ఉన్నాయి. టేస్టీగా ఉందనే ఫీడ్బ్యాక్ వస్తుంది. సో మీరు కూడా పార్టీ ఉండాలి పుష్ప అంటే ఖచ్చితంగా మీరు చేయాల్సింది ఏంటి తెలుసు? స్వాతి పికిల్స్. పార్టీ ఉండాలంటే స్వాతి పికిల్స్ ఉండాలి. ఓకే, అర్థమైందా రాజా? ఉంటాం అలా. గుడ్ నైట్. ఊరికే ఏదో జోక్గా మిమ్మల్ని ఎంటర్టైన్ చేద్దాం, అంతకు మించి ఇంకేలేదు. ఓకే, గుడ్ నైట్. శబా ఖైర్.